అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో ఈ ప్రెస్ క్లబ్కి ఇలా మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్లు పెడతాము అని అన్న వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్. అన్న, నేను మళ్ళీ ఇక్కడ కూర్చోవాలి, ఇది మాట్లాడాలి అని లేదు. దీన్ని తెరదింపడానికి వచ్చా మా తరపున నుంచి. సో కొంచెం సైలెంట్గా కవరేజ్ ఇవ్వండి అండ్ మీ క్వశ్చన్స్ కూడా క్లియర్గా ఇవ్వండి, డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, స్టార్ట్ చేద్దాం. రైట్. సో అందరికీ నమస్తే అన్న. సో నిన్న ఈరోజు అటు ఇటు ప్రెస్ మీట్ నడుస్తూ పోతోంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టడం ఒక ఎత్తు, దానికి నాని గారు ప్రిపేర్ కూడా కాలేదు. ఆయనకి చాలా ఆవేశంతో వచ్చి ప్రెస్ మీట్, ఆయన కౌంటర్ ప్రెస్ మీట్ ఇచ్చారు. సో అంతటితో పోయింది అనుకున్నాం. మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్. సో నేను రావడానికి కారణం ఏంటంటే, ఒకే టాపిక్ పైన 3 సార్లు ప్రెస్ మీట్ ఇచ్చారు అతను. సేమ్ సబ్జెక్ట్. మే ఆఖరున ఒకసారి యూనివర్సిటీ దాడి తర్వాత ఒక బిగ్ స్క్రీన్లో నిజాలు అబద్ధాలు అంటూ ఫ్రేములు సెట్ చేసి సేమ్ కంటెంట్ సేమ్ టాపిక్ ఒకసారి. నిన్న పొద్దున కూడా అవే టాపిక్లు మళ్ళీ అదే సోదరులు, అదే ఊరు, అదే ఇన్సిడెంట్, మళ్ళీ అదే వీడియో ప్లే చేయడం. నిన్న పొద్దున ఎస్పీ గారిని వెళ్ళి కలిసారు అతను. అదే వీడియో కొత్త ఎస్పీ గారికి చూపించారు. ఆ వీడియోని మళ్ళీ పత్రికా సోదరులకు మళ్ళీ ప్లే చేశారు. ఈరోజు పొద్దున మళ్ళీ ప్రెస్ మీట్, మళ్ళీ చెప్పిందే చెప్పడం. సో మొదటగా నాకైతే అర్థమైంది అతనికి మానసిక స్థితి సరిగ్గా లేదు అని. ఎందుకంటే సంపూర్ణ అధికారం అనుభవించారు అతను 10 yearsగా. సో అతను ఆడిందే ఆట, పాడిందే పాటగా చెల్లింది. సో హఠాత్తుగా అతను ఓడిపోవడం, ప్రజలు ఈ తీర్పు ఇవ్వడం, ఇక్కడ ఒంగోలు 2 చోట్ల ఓడిపోవడం, సడన్గా అధికారాన్ని కోల్పోవడం, ఇది ఎవరికైనా సహజమేమో. సో అతను కొంచెం బ్యాలెన్స్ తప్పుతున్నారు. పదే చెప్పిందే చెబుతూ పోతున్నారు. నేను ఇక్కడికి రావడం ఏంటంటే, బిజినెస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు అతను రాజకీయంగా మాట్లాడితే నానిగారితో మాట్లాడచ్చు, సమాధానం చెబుతారు. బిజినెస్ గురించి నాని గారు చాలాసార్లు పత్రికల ముందు చెప్తూ వస్తారు, నాకు తెలియదు, మా ఇంట్లో మా మిసెస్ కానీ కొడుకు కానీ సంపాదిస్తారు, నేను రాజకీయంలో ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెడుతూ ఉంటానని. అది 100కి 100% నిజం. ఈ రోజుటి కూడా నానిగారు స్టార్ట్ చేసి ఉండొచ్చు బిజినెస్. గ్రానైట్ బిజినెస్ అన్నది, గ్రానైట్ ఫ్యాక్టరీ అన్నది 25 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన వ్యక్తి. కానీ రాజకీయం పిచ్చితో దాన్ని సరిగ్గా నడపకుండా ఉంటే ఆ బాధ్యతలు నేను తీసుకున్నా. ఈ 24 సంవత్సరాలుగా సంబంధించినంత, మా వ్యాపారానికి సంబంధించినంత వరకు పూర్తి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను సమాధానం చెబుతాను. ఎంతసేపటికి మా క్వారీ గురించో, మా కేసుల గురించో, ఇంకా పెద్ద రెడ్డి అంటాడు, ఇంకో రెడ్డి అంటాడు, మనకు సంబంధం లేదు. నేను చెబుతా. మా క్వారీ పైన 6 ఫస్ట్ మాట, మేము ఎప్పుడు నేను ప్రెస్ ముందుకు వచ్చినా, నాని గారు ప్రెస్ ముందుకు వచ్చినా పూర్తి డీటెయిల్స్ పేపర్స్ తీసుకొని వస్తాం. అతను నాకు అధికారి చెప్పాడు, నా కల్లోకి వచ్చింది, నా పక్కింటోడు చెప్పాడు, ఇంకోటి చెప్పాడంటే చెల్లదు. పత్రికల ముందుకొచ్చి గాలి వార్తలు ఒకరి మీద అభియోగం వేస్తే చెల్లదు. చెవెన్న పేపర్ తీసుకురావాలి. మొట్టమొదటి అబద్ధం, 6 నెలల ముందు ఊరికే టైంపాస్కి ఒక నోటీస్ పెట్టుకొని టికెట్ కోసం లోకేష్ గారికి, మా సిబిఎన్ గారికి చూపడానికి కోసం 6 నెలల ముందు మేము కేసు పెట్టించుకున్నామని చెప్పాడు. అది మొట్టమొదటి అబద్ధాన్ని పదే పత్రికల ముందు చెప్తున్నాడు. 2022 సంవత్సరం 27వ తారీఖు 8వ నెల మాకు డిమాండ్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇంత నీట్గా చెప్పాలి, 6 నెలల ముందు పేపర్ కాదు, క్లీన్ పేపర్ ఇవ్వాలి. ఇది మీకు కంప్లీట్ ప్రింట్అవుట్స్ ఉన్నాయి. అంటే అక్షరాల 2 సంవత్సరాల ముందు మా క్వారీకి 50 కోట్లు, 50 కోట్లు అంటే నేను హైలైట్ చేసా, మీకు అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను.
47,79,33,232 రూపాయలు, అక్షరాల 48 కోట్లకి అది మాకు డిమాండ్ నోట్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా మీకు కావాలి అంటే 5 టైమ్స్ పెనాల్టీ పక్కన 250 కోట్లు పెడితే మీకు ఇస్తామని చెప్పారు. ఆ క్వారీ విలువే 30 కోట్ల కంటే ఉండదు. మనం అప్పుడు చెప్పాం, ఎవరు కేసు పెట్టినారో వాళ్ళు, అదే కేసు పెట్టిన ఏడీ డీడీకి మేము చెప్పాం, అది పెద్దిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు, కేసు పెట్టిన వాళ్ళకి పోయి చెప్పండి, ఒకటి మా జోలికి రావద్దు. ఆ రోజు వార్నింగ్ ఇచ్చినాం నేను కూడా ఇచ్చా, మా జోలికి రావద్దు, టైం ఎప్పుడు గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. డబ్బు నువ్వు ఎన్ని కోట్లు వేసావు, నువ్వు కొట్టింది మా కడుపు మీద కాదు, మా పైన ఆధారపడి ఇంచుమించు 300 కుటుంబాలు ఉన్నాయి వర్కర్స్ రూపంలో. క్వారీల్లో కావచ్చు, ఫ్యాక్టరీల్లో కావచ్చు, వర్కర్స్ కుటుంబాలు మేమిచ్చే జీతం మీద ఆధారపడి బ్రతికేటోళ్ళు ఉన్నారు. నెల పొడితే మాకు 80 లక్షల రూపాయలు కావాలి. ఏంటి, మేము ఈఎంఐలు కట్టాలన్నా, జీతాలు ఇవ్వాలన్నా, ఒక నెలకి మా ఫ్యాక్టరీలకు వచ్చే పవర్ బిల్స్ 15 లక్షల రూపాయలు వస్తుంది. ఇది మాకు వేసినది పెనాల్టీ. ఆ పెనాల్టీకి గాను మేము కోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ వేసాం. రిట్ పిటిషన్ వేసిన డేట్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొకసారి పేపర్ లేకుండా నిరాధారంగా నోటి మాటలతో గాలి మాటలు మాట్లాడితే నేను కోర్టుకు లాగుతాను చెవెన్న. ఏమాత్రం వెనకడుగేయను. నానిగారు కాదు, నానిగారు కూడా ఫస్ట్ టైం మీ గోల భరించలేక ఫస్ట్ టైం ఆయన ఆవేశపడ్డారు. మళ్ళీ అనేది 4 అనిపించుకునేది నన్ను వాడు వీడు అన్నారనేది. నేను కూడా 2018 ఇక్కడ వచ్చినప్పటి నుంచి అన్నా అంటానే వచ్చా. ఏ రోజు నా భర్త మీద నువ్వు హత్యాయత్నానికి ప్రయత్నించావో అప్పుడే నిన్ను ఆ రోజు వాడు వీడు అన్నా. ఈరోజు మళ్ళా కూడా అన్నా అంటా ఉన్నా. ఇష్టం లేకపోయినా, మనసులో గౌరవం లేకపోయినా, మాకు సంస్కారం సభ్యత తెలుసు కాబట్టి అంటా ఉన్నా. నాని గారు కూడా 7 సంవత్సరాలు ఏ రోజు మాట తూలలేదు. ఒక వ్యక్తిని పదే 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 నువ్వు రెచ్చగొడితే నిన్న మాట తూలాలు. తప్పు లేదు నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఎందుకు అబద్ధాలు చెప్తావు? నీకు ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూటిగా సింపుల్గా నీకు ఏం కావాలి చెబితే నేను మీకు సమాధానం ఇస్తాను. కరెక్ట్గా నెల రోజులు కాలేదు మేము ప్రమాణ స్వీకారం చేసి. మీకు ఏం కావాలి, మా పైన ఏం ముద్ర వేయాలనుకుంటాను? మీకు రాజకీయ కక్షలు ఉంటే చెవిరెడ్డికి పెద్దిరెడ్డికి చెవెన్న పోయి మీ పార్టీ దగ్గర చెప్పి సస్పెండ్ చేసుకో. మీ పెద్దిరెడ్డి గారిని నువ్వు సస్పెండ్ చేసుకో, మా పైన దేనికి రుద్దుతుండవు. ఇది అండ్ మేము రిట్ పిటిషన్ కోర్టుకి వేసిన డేట్, ఫైల్ నెంబర్ కూడా 18/10/2022కి మాకు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు. అంటే ముందే చెప్పినట్టు మీ రూలింగ్లో మీ ఆధీనంలో ఉన్న హైకోర్టులో మాకు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఆ పక్కన మీ సుధాకర్ రెడ్డి పొన్నవోలు గారు మాకు ఎలా ఇస్తారు? ఎందుకంటే మీరు హద్దులు దాటి తప్పు చేసి పెనాల్టీ వేశారు కాబట్టి ఇచ్చారు. రైట్? ఇంకా కేసు నడుస్తూ ఉంది. మేము దీన్ని పోరాటం చేస్తాం. ఏడీ డీడీ ఇందులో భాగస్వాములైన అందరూ సస్పెండ్ చేయిస్తాం. తప్పు చేశారు మీరు, మా ఆర్థిక మూలాల్ని దెబ్బగొట్టారు. నిన్న నానిగారు మాట్లాడేటప్పుడు చెప్పా, మనం గోల్డ్ తాకట్టు పెడితే ఏమై, ఆస్తి అమ్మితే ఏమైంది, చెప్పాల్సిన అవసరం మనకేముందని. ఆయన ఆవేశంలో బాధలో ఆయన అన్నీ చెప్తూ ఉన్నారు. ఎస్, మేం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాం నీ వల్ల మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. మేము అప్పులు చేసి తాకట్లు పెట్టి వాళ్ళని కాపాడుకొని వచ్చాం. దీనికి ఇది రుజువు. మీ అందరికీ నేను కాపీస్ ఇస్తాను. అండ్ మా ఫ్యాక్టరీలు నడవలేదు, బిల్లులు కట్టలేదు అన్నారు. ఒక నెలకి చదువుకున్నాను అంటారు, డిగ్రీలు అంటారు. చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉండాలి. ఒక గ్రానైట్ సంస్థకి ఒక నెలకి మాకు ఒక్కొక్క ఫ్యాక్టరీలో 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు కరెంట్ బిల్లు పే చేస్తాం. మేము 24/7 రన్ అవుతుంది మాకు. మాది కేస్ నెంబర్ స్టాప్ చేసి అదే డేట్స్లో 2023, 2022 సంవత్సరాలు 2 సంవత్సరాలుగా మినిమం పే
నెల కొడితే 55,000 లెక్కన మినిమం ఉండదాన్ని మేము పే చేసింది నామినేషన్కి ముందు బల్క్గా 38 లక్షలు ఇంచుమించు పే చేసి నో డ్యూ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం. దానికి సంబంధించిన పేపర్స్ నీకు నీట్గా పెట్టా. చదువు సంధ్యాలు చాలా ఎక్కువ కదా మనకి, మీరు చదువుకోండి. ఇక్కడ అన్నకు సంబంధించిన వాళ్ళు ఒక వ్యక్తి, ఏదైనా సాక్షి ఛానల్ సంబంధించిన వాళ్ళు, ఇంకొక మిగతా ఎవరైనా కావచ్చు, లేదో నా మనిషితో మీ ఇంటికి పంపిస్తాను. నెక్స్ట్ టైం ఇది చూపించి మాట్లాడాలి. కరెంట్ బిల్ ఎప్పుడు ఫ్యాక్టరీ ఆగింది, మినిమం పవర్ బిల్ ఎంత, నెంబర్ ఆన్లైన్లో కొడితే వస్తుంది. సో ఈ డీటెయిల్స్ మా ఫ్యాక్టరీలకు సంబంధించి మూతపడ్డదని. మూడవది 12 లారీలు అన్నారు. అవగాహన ఉండాలి, డిగ్రీలు ఉంటే సరిపోదు. మేము స్టాపేజ్కి రాసిచ్చిన ప్రతి పేపర్ 19, 14 నుంచి మేము స్టాపేజ్కి రాసిస్తూ వచ్చాను. ఇది కరెంట్ బిల్ కట్టిన రెసెప్ట్స్, రుజువులు ఇవ్వాల్సిన పనుల. నేను మీకు వార్నింగ్ ఇవ్వడానికే వచ్చినానన్నా, ఖచ్చితంగా మీకు వార్నింగ్ ఇవ్వడానికే వచ్చి. ఇంకొకసారి అవగాహన లేకుండా మా ఫ్యాక్టరీల గురించో మా వ్యాపారాల గురించో నోటికి వచ్చిన అబద్ధాలు తూలితే ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టు కేసు వేస్తాను. ఇది మేము సరెండర్ చేసిన లారీలు 14, 17, 18 సరెండర్ చేసింది. మా అఫిడవిట్లో మేము చూపించింది కూడా 2. 12 లారీలో 10 ఎప్పుడో చిన్నప్పుడు సరెండర్ చేసినాం. 10 ఇయర్స్ 14 నుంచి 17 వరకు సరెండర్ చేసినాం. మేము ట్యాక్సులు కట్టకుండా కంప్లీట్గా సరెండర్ చేసినాం. ట్యాక్స్ అంటే క్లోజ్ చేసాం. 2 లారీలు మాత్రమే ఉన్నాయి. ఏ రోజు కేసు పెట్టారో ఆ 2 లారీలు కూడా తిరగలేదు. మీకు మా జీవితాన్ని ఇంతలా మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ పదే ఒక అబద్ధాన్ని చెబితే అది నిజమవుతుంది. సో మీ అబద్ధాలకి తెరపడాలని తీసుకుని వచ్చా. మీరు మతి స్థిమితం పూర్తి స్థాయిలో తప్పిపోక ముందు మీరు కొంచెం స్థిమితపడాలి. ఎందుకంటే ఇవి రుజువులు. లారీలకి మా వ్యాపారాలకు సంబంధించినంత వరకు ఇవన్నీ రుజువులు. మీకు ఈ కాపీస్ అన్నీ ఇస్తాను, కోర్ట్ కాపీస్ అన్నీ. నెక్స్ట్, ఎందుక పదే ప్రెస్ ముందుకు వచ్చి నానిగారి గురించి మాట్లాడుతూ మాతో అడ్జస్ట్ అయినారు, ఇంకొకరితో అడ్జస్ట్ అయినారంటే ఎవరితో ఎవరు అడ్జస్ట్ అయినారు నువ్వు పేపర్ తీసుకురా, ఇవి ఉన్నాయి. ఒకవేళ నీకు ఎవరితో ఎవరు అడ్జస్ట్ అంటే పోయి నీ గ్రూప్ రాజకీయాల్లో నువ్వు పోయి సస్పెండ్ చేయించుకో. అండ్ నువ్వు చెవిలో పువ్వు పెడితే మీరు చెప్పే అబద్ధాలకి కథలకి ఇక్కడ ఉండేది మోసపోవడానికి జగన్ గారు కాదు. మీరు చెవిలో పువ్వు పెట్టి జగన్ గారిని పూర్తిగా ముంచేశారు. ఇక్కడ ఉన్నది లోకేష్ గారు. ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతారు. నాని గారు ఎవరు, ఏమి, అతని వ్యక్తిత్వం ఏమి అని ఆ కుటుంబానికి తెలుసు, మాకు తెలుసు. మాకు పాయిజన్లు ఎత్తుపోయి టికెట్ ఇకపోతే చచ్చిపోతా, అసలు మీ బాధ ఏంది, మాకు అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఎలక్షన్స్ అయింది, రిజల్ట్ చూపించినారు, ప్రజలు ఎన్నుకున్నారు, నెల కూడా కాలేదు. మీ బాధ ఏంది, మీకేం కావాలి? నాయకుడి లక్షణాలు ఉన్నాయా లేదా, ఎవరికి ఉన్నాయి లేదని ప్రజలు తీర్పిచ్చారు. మీరు వాస్తవానికి దిగాలి. పూర్తిగా పిచ్చోళ్ళు అయిపోకముందు, మతి స్థిమితం లేకుండా పిచ్చివాళ్ళు కాకముందు మీరు రియాలిటీని చూడండి. స్టేట్లో ఏం జరిగింది, చంద్రగిరిలో ఏం జరిగింది, ఎందుకు ఇన్ని ఓట్లు వేసి గెలిపించారు నాని గారిని వాస్తవాన్ని గ్రహించాలి మీరు. సో ప్రజలు ఇంకా మీకు నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, 2029లో ఓపిక్గా ఉండాలి. నాయకుడు ఎవరు, నటన ఎవరు చేస్తున్నారు, ప్రజలు డిసైడ్ చేసే మాకు ఓట్లు వేసినారు. మమ్మల్ని ఇప్పుడు ప్రజలు చూస్తారు ఈ 5 ఇయర్స్. 2029లో నాయకుడు ఎవరు, నటన చేసినాడు ఎవడని మళ్ళా డిసైడ్ చేస్తారు. మీకు చేతనైతే నటించకుండా జీవించి 2029లో ట్రై చేయండి, మళ్ళా గెలవడానికి ట్రై చేయండి. నిన్న నానిగారు అన్నట్టు చాలా కష్టం. ఎందుకంటే మీరు నిన్న చాలా అవహేళన చేస్తూ 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తి కదా తెలియదు అని. చెవులు 2 పెట్టి బాగా వినండి. 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారనే నా భర్త, చంద్రగిరి ఎమ్మెల్యే అయిన నా భర్త కరెక్ట్గా నెల రోజుల్లో
4 డిగ్రీలు ఉండి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 4 డిగ్రీలు ఉన్న మీకు చేతగాని పనులని 10th క్లాస్ పాస్ అయిన నా భర్త చంద్రగిరి ఎమ్మెల్యే అయిన పులివర్తి నాని అనే నా భర్త నెల రోజుల్లో చేసిన పనులు బస్ స్టాండ్ 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారు అనేవాళ్ళు రాయల్ చెరువు రోడ్డు నుంచి మంగాపురం రోడ్డు నుంచి దామల్ చెరువు రోడ్డు వరకు స్టార్ట్ చేశారు నా భర్త 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారు అనేవాళ్ళు టౌన్ బస్సులు ఈరోజు స్టార్ట్ చేశారు 4 మీకు చేతగాలేదు 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారు చంద్రగిరి ఎమ్మెల్యే అయిన నా భర్త పోస్ట్ మార్టం రూమ్ని చంద్రగిరి హాస్పిటల్లో ఇబ్బందులు పడకుండా రుయా స్విమ్స్ అని పెద్ద హాస్పిటల్పై పడిగాపులు కాయకుండా చంద్రగిరిలో హాస్పిటల్లోనే స్టార్ట్ చేశారు 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారైన నా భర్త చేతిలో 44,000 ఓట్లతో మీరు ఓడిపోయినారనేది గుర్తుపెట్టుకోవాలి అదే చంద్రగిరి ఎమ్మెల్యే అదే పులివర్తి నాని గారు అదే 10th క్లాస్ పాస్ అయిన నా భర్త చేతిలో 2029లో మీరు ఒకవేళ జైలుకు పోకుండా కంటెస్ట్ చేస్తే 80,000 ఓట్లతో ఓడిపోతారు ఇంకొకసారి హత్యాయత్నం చేయించి అవహేళన చేస్తూ నిన్న మీ హావభావాలు చూస్తున్నా అంటే డాష్ క్యామ్లో వీడియోస్ ఉండి ఇంతమంది దాడి చేసి ఒక హత్యాయత్నానికి పోని త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న నా భర్తని అవహేళన చేస్తావా నాటకాలు అంటారా ఒక డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకొని నాటకాలు అంటారా 4 డిగ్రీలు ఉన్న మీకు ఒక ఎక్స్రే మాత్రమే లేదు మెడికల్ టెక్నాలజీలో టర్మినాలజీలో ఎంఆర్ఐలు అనేది ఉంటాయి స్కాన్లు అనేది ఉంటుంది ఒక వ్యక్తికి బోన్ మాత్రమే కాదు లిగమెంట్లు కూడా ఉన్నాయన్న అవగాహన లేని మీకు చదువు ఎందుకు మీకు ఆ సంస్కారమే లేదు అవహేళన చేస్తారా అండ్ ఇంకా అనవసరంగా డ్రామాలు వేసి సస్పెండ్ చేశారా ఎవరిని తప్పు చేసిన వాళ్ళు చేశారు ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది తప్పు చేసేవాళ్ళు అండ్ మీరు నిన్న ప్రత్యేకించి సిట్ అధికారుల గురించి మాట్లాడుతున్నారు ఎవరి రూలింగ్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉన్నప్పుడు అంటే మేము ఎంత గొప్పవాళ్ళు మాకు ఎంత కెపాసిటీ ఉంటే మాకు నచ్చిన వాళ్ళని వేయించుకునేంత కెపాసిటీ ఉందా అంటే మా కెపాసిటీ మీకు తెలుస్తోంది కదా హద్దుల్లో ఉండాలి మాకు సంబంధం లేని అధికారుల్ని వేశారు సిట్ అధికారులకి నా ప్రశ్న ఎన్నోసార్లు పిలిచా నేను ప్రథమ సాక్షి ఇంతవరకు నన్ను విచారించడానికి ఎందుకు పిలవలేదు రెండవది సిట్ అధికారులకి నా ప్రశ్న యూనివర్సిటీలో ఉండే క్యాంపస్ ఫుటేజెస్ చెవిరెడ్డి గారి చేతికి ఎలా వచ్చాయి 14వ తేదీ నన్ను మహానటి అని 4 డిగ్రీలు ఉన్న వ్యక్తి తెలివి తక్కువతనంతో బయట ప్రపంచానికి చూపించాడు యూనివర్సిటీ క్యాంపస్లో ఉండే కెమెరాలో ఉండే ఫుటేజ్ అది ఒక ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఒక స్ట్రాంగ్ రూము 7 నియోజకవర్గాలకు ఎంపీకి సంబంధించిన ఈవీఎం బాక్స్లు ఉన్న చోట వీడియో ఫుటేజ్ అతని చేతికి ఇచ్చిన అధికారులు ఎవరు యూనివర్సిటీకి సంబంధించిన వీసీ గారులా అప్పుడున్న ఎస్పీ గారా సస్పెండ్ అయిన డిఎస్పీ గారా ఇంకా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ గారా నాకు సిట్ అధికారులు చెప్పాలి అండ్ ఒకరిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు ప్రెస్ ముందుకు హాజరుపరచలేదు ఎందుకు మీరు కస్టడీలోకి తీసుకోలేదు ముద్దాయిల్ని వీడియో చూశారు అంత నీట్గా హత్యాయత్నం చేయడానికి వచ్చారు ప్రెస్ ముందు ఎందుకు హాజరుపరచలేదు వాళ్ళు ఎందుకు తప్పు చేశారు ఎవరు చెప్తే చేశారని ప్రజలకి ఎందుకు మీరు చెప్పలేదు కస్టడీలోకి తీసుకొని ఎందుకు విచారించలేదు అండ్ సిట్ అధికారులకు నా ఇంకొక ప్రశ్న నన్ను విచారించాలని చెబుతున్నా నేను ప్రథమ సాక్షి అక్కడ ఈ కేసులో అదే స్క్రూట్నీ రూమ్లో అదే స్ట్రాంగ్ రూమ్కి నేను పోయినప్పుడు బయట వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు చెప్పా A1 అంటే సూత్రధారు 60-70 మందిలో మేము ఎవరిని అరెస్ట్ చేయమని చెప్పలేదు ఎందుకంటే పిల్లలు వాళ్ళందరూ సూత్రధారులు 3 చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి ఆ 3 సూత్రధారులు బాను పాత్రధారి ఇంకొక బుల్లెట్ తగిలిన అతను పాత్రధారి వీళ్ళ 5 మందికి దీంట్లో 100% ఇన్వాల్వ్మెంట్ ఉంది సో ఈరోజు
మాకే తెలియదు, ముందస్తు బెయిల్కి అప్లై చేసుకొని హైకోర్టు నుంచి వచ్చేంత వరకు తెలియదు. సో 2 రోజుల నుంచి మీరు డ్రామా చేసింది ఈ కేసు గురించి ఏమీ లేని దాన్ని డ్రామా చేసి నా కొడుకుని ఇరికించారని చెప్పడానికి మీరు ప్రయత్నించారనేది నాకు అర్థమైంది. రైట్? మీరు బాగా వినుకోండి. ఇంతవరకు పోలీసులు చూపించిందో చెప్పిందో ఏదో నాకు తెలియదు, కానీ నాకు నేనుగా వీడియోలు సంపాదించుకునింది అక్కడ 2 పిల్లల దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్లో ఉన్న డేటా, ఆ కార్లో ఉన్న సిమ్ కార్డ్స్ డేటా ప్రకారం పూర్తి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇది మీ కొడుకు తప్పు కాదు, మీరు తప్పు చేశారు. మీరు చేసిన పాపం నీ బిడ్డకు పోతోంది. మీరు అధికార దాహంతో ఈ చిన్న వయసులో ఆ పిల్లోడికి అన్నీ నేర్పించి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మేము నటించడానికి 13 ఓటింగ్ అయితే 14 ఇన్సిడెంట్ జరిగింది. మేము నటిస్తే మాకు వచ్చేదేందో, రాత్రికి రాత్రి ఏమైనా బ్యాలెట్ పేపర్లు మారిపోతాయా, ఈవీఎంలు మారిపోతాయా? రీజన్ ఏంది? మా మీద హత్యాయత్నం చేసి మేము నటించి ప్రజల్లో మన్నన పొందేదానికి మాకు ఓట్లు మళ్ళీ ఏమైనా పడతాయా? 13 అయిపోయింది కదా పోలింగ్. 13 పోలింగ్ రోజు మీరు ఓడిపోతారని క్లియర్ డేటా మీకు అందబట్టే నాని గారిని అంతమొందించాలనుకున్నారు. మీ పాపాల్ని, ఆ పిల్లోడికి అధికార దాహాన్ని అలవాటు చేసి పూర్తిగా ఆ పిల్లోడు నాని గారిని అంతమొందించాలనుకునే ప్లాన్ చేశాడు. దానికి సంబంధించినంత వరకు మీకు ఈ వీడియో ప్లే చేయాలి. ఇది ఒక్క వీడియో మాత్రమే. మోహిత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్, నాని గారి హత్యాయత్నంలో ఎంత పాత్ర ఉందనే దానికి ఒక్క వీడియో మాత్రమే ఇది. ఇంకా 22 వీడియో క్లిప్పింగ్స్ మా ఆధీనంలో ఉన్నాయి. పోలీసుల దగ్గర ఎంత ఉందో మాకు తెలియదు. చుట్టూతల అన్ని షాపులు ఎక్కడున్నా వీడియోలు పట్టుకొని వచ్చాం మేము. పోలీసు వాళ్ళు ఏం చేస్తారో చేయనియండి. అక్కడ చూపించు. అతను ఎంతసేపు కార్ అక్కడ ఉంది, ఎంతమందితో మాట్లాడుతున్నాడు, మీరు దీన్ని జూమ్ చేయాలి, ప్రపంచానికి దీన్ని చూపాలి. అతను 2 రోజులుగా ఎందుకు పిచ్చాడైపోతున్నాడు అంటే, కొడుకుకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నారు, మెమో ఇచ్చారు. అటాక్ చేసిన వాళ్లతో అతని కార్ దగ్గర గోడ దగ్గర నిలబడుకొని టైమింగ్ చూడొచ్చు, డేట్ చూడొచ్చు, ఎంతసేపు మంతనాలు చేస్తూ ఉన్నాడో చూడొచ్చు. క్లియర్గా అది చూడండి ఒకసారి. మీరు అన్ని ఇక్కడ జూమ్ చేయండి. జూమ్ చేశారా? చూడండి. ఈ కార్నర్లో అందరితో మంతనాలు చేస్తున్నాడు, దిశానిర్దేశం చేస్తున్నాడు. టైమింగ్ చూడండి, డేట్ చూడండి. ఇంకా మీకు క్లియర్ ఫేస్లు అన్నీ. ఇతను ఇంకా ఎంత దిగజారితే మనం అన్ని వీడియోలు బయటకి ఇస్తాం. అయిందా? అండ్ నాని గారు అయిపోయారా, ఉన్నారా అని ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. నేను ప్రత్యక్ష సాక్షిని ఆ రోజే చెప్పాను. అక్కడ పొర్రపాటున నాని గారు మిస్ అయితే ఇంకో గ్యాంగ్ లోపల ఉంది, ఆ రుజువు కూడా ఉంది. ఇతని ఫోన్ నెంబర్స్ మొత్తం లింకులు ఉన్నాయి. ఆ గ్యాంగ్ ఫొటోస్ కూడా ఉంది. ఆ సమయంలో ఆ గ్యాంగ్ అదే స్క్రూట్నీ స్ట్రాంగ్ రూమ్ ముందు నుంచి ఏ దారిలో తప్పించుకున్నారన్న వీడియో కూడా ఉంది. సో
నేను చెవన్నకు చెప్తున్నది, మీరు దిగజారుడు రాజకీయాలు చేసుకుంటూ పోతే మా వాల్యూ పెరుగుతూ పోతుంది. మేము రోజు ప్రెస్ ముందుకు వచ్చి ఇలాంటి వీడియోలు బయట పెడితే మీకు కాదు, మీరు అన్నీ అనుభవించారు. మీకు రాజకీయం ఉన్నా లేకపోయినా ఊడినా ఒకటే. మీ బిడ్డలు చిన్నపిల్లలు, వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీద పడేస్తుండవు. నిన్న నోటికొచ్చింది మీరు మాట్లాడుతున్నారు. ఇంకొక్కసారి శ్రీమతి నాని అని కానీ నా పేరు తీసిన, నా కోడలు పేరు తీసిన, ఖచ్చితంగా మీకు మర్యాదగా ఉండదని నేను వార్నింగ్ ఇస్తా ఉన్నాను. ఇన్ని పాపాలు చేసి అవహేళన చేస్తూ పదే పదే పని పాట లేకుండా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్తున్నా మీకు. మీరు ఏం చేయాలి ఇప్పుడు? రాజకీయంగా మీరు ఏం చేయాలి? ప్రశ్నించాలి. రైట్. ఎప్పుడు? నెల రోజులు కాలేదు మేము అధికారాన్ని ఎక్కి. నానిగారు ఒకవైపు డెవలప్మెంట్ అని దూసుకుపోతున్నారు. మీకు 5 సంవత్సరాలు ఇచ్చి ఒకరికి న్యాయం చేయలేదు. నెల రోజులు కాకముందే స్టేట్ గవర్నమెంట్నే బడా చైర్మన్ పోస్టులు ఏది ఈకముందే వాళ్ళే ఇంకా డిస్కషన్లో ఉండంగానే వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు. ఏం మీకు అది? ఓపిక పట్టాలి. పిచ్చి ముదిరిపోతుంది మీకు. మతి స్థిమితం తప్పకండి. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మేము ఓపికగా ఉంటాం. ఈ రోజుతో నేను కానీ నానిగారు కానీ ఇలా మీ పిచ్చి వాగుళ్ళకు వచ్చి మేము ప్రెస్ మీట్ ఇంకా పెట్టాం. నేను వచ్చింది కూడా ఇది తెరదించడానికే. ఇంకొకసారి పిచ్చివాగుడు మీరు వాగితే అన్న వాళ్ళందరూ వస్తారేమో, రానియండి. ఎందుకంటే వాళ్ళ బాధ్యత, ఎవరు ప్రెస్ మీట్ అన్నా రావాలి. మేమైతే దీని గురించి ఏ రకంగా స్పందించాం? ఇది ఆఖరున తెరదించడానికి వచ్చా. ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎవరిని కొడుతున్నారు? ఏం జరిగింది? రెచ్చగొట్టి కొట్టించుకోవాలన్నా? నిన్న నానిగారు అన్నట్టు మీ జోలికి మేము రామస్లా. ఏటు తిరగాలో స్వేచ్ఛగా తిరగండి. మేము కొట్టించాలి అంటే మొదటి వారంలోనే జరిగిపోయి ఉంటాయి. మేము ఎవరి జోలికి రాలేదు. మేమై పోలీసులకు ఫోన్ చేసి పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించాం. చంద్రగిరిలో కావచ్చు, ఎర్రవారిపాలెం ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేనే ఎస్పీ గారికి చేశాను. అన్న అర్జెంటుగా వెళ్ళండి, 2 కుటుంబాలని కాపాడుకోండి అంటే చంద్రగిరిలో పోలీసులను కూడా పెట్టాం ఇంటి ముందర, ఒకరిద్దరు ఇళ్ల ముందర. మీరు గ్రౌండ్కు దిగాలి. చీప్ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయడానికి మేము రాలేదు. మేము రాజకీయం చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. అండ్ సమయం చాలా అమూల్యమైనది. నేను నానిగారు మొత్తం అంతా డెవలప్మెంట్ పైన దృష్టి పెడతాం. మీరు మమ్మల్ని ఢీకొట్టాలి అంటే ప్రజల్లోకి పోండి. నేను వారం రోజుల తర్వాత నుంచి ముందే చెప్పేస్తాను మీకు. ఇంకా ఇది బాగా 2 చెవులు పెట్టి వినండి చివరన మీరు. నాని గారి కంటే ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ నేను తిరిగాను, ఎక్కువ కష్టాలను చూశాను. అందరికీ నేను మాట ఇచ్చాను. నీళ్లు, లైట్లు, డ్రైనేజీలు, ఇళ్ళు, దౌర్జన్యాలు, అందరికీ నేను అండగా ఉంటానని మాట ఇచ్చా. భూ కబ్జాలు, ఇంకొకటి రెవెన్యూ పరంగా అండ్ లీగల్గా అడ్మినిస్ట్రేషన్ పరంగా నాని గారు చూసుకుంటారు. కానీ మీరు నన్ను షాడో ఎమ్మెల్యే అన్నా, ఇంకొక ఎమ్మెల్యే అన్నా, ప్రాక్సీ ఎమ్మెల్యే అన్నా ముందే మీకు ప్రిపేర్ చేస్తున్నా. నాని గారి కంటే ఎక్కువ నెక్స్ట్ మంత్ నుంచి నేను విస్తృతంగా తిరగబోతున్నా నియోజకవర్గంలో. అండ్ రాష్ట్రానికి చంద్రగిరికి సంబంధించినంత వరకు పులివర్తి నాని గారు ఎమ్మెల్యే, మా చెవిరెడ్డన్నకు సంబంధించినంత వరకు శ్రీమతి నాని అంటే పులివర్తి సుధారెడ్డి అనే నేను చంద్రగిరి ఎమ్మెల్యే. నేను తిరుగుతాను. నేను మాట ఇచ్చిన వాళ్ళకందరికీ న్యాయం చేస్తూ పోతాను. మీ పేపర్లో మీరు నా పైన బాక్సులు కట్టి రాసిన నో యూస్. నాకు పవర్, పదవి, ప్రోటోకాల్ అవసరంలే. విస్తృతంగా పర్యటిస్తాను నేను. సో ఇంకొకసారి ఇలాంటివన్నీ మానుకొని మమ్మల్ని ప్రశ్నించండి. ఏం ప్రశ్నించాలా? 4 డిగ్రీలు ఉన్న నేను 5 సంవత్సరాలు బస్సులు తెప్పించిపోయానని 10th క్లాస్ పాస్ అయిన నువ్వెట్ట బస్సులు తెప్పించినావు ప్రశ్నించు, సమాధానం చెప్తాం. కాబట్టి ఓవర్ యాక్షన్ వద్దన్న. అవమానించేది, ఇన్సల్ట్ చేసేది మాకంటే బాగా తెలుసు. మీకంటే మాకు ఇంకా బాగా తెలుసు. మేము చిల్లర రాజకీయాలు చేయడానికి రాలే. మీరు కంటిన్యూ చేయాలా? యు గో అహెడ్. మాకు టైం చాలా వాల్యుబుల్. 2 అజెండా. 1 డెవలప్మెంట్, 2 నా భర్త మీద హత్యాయత్నం చేసిందా వాళ్ళని శిక్షించేంత వరకు నేను ఒక భార్యగా, మహిళగా నేను పోరాటం చేస్తానని ఇక్కడ ఉన్న పత్రికల వాళ్ళకందరికీ కూడా
సీరియస్గా నా మనసులో ఉన్న బాధని చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ అవహేళన చేసే కొద్దీ నేను తిరగబడతా. తప్పు చేశారు, తప్పు అయిందని ఒప్పుకోండి. ఆవేశంలో తప్పు చేసినామని చెప్పండి. అసలు మీ కొడుకు జోలికి మేము పోనేలే. ఏ37 అని నిన్న మీరు చెప్తే, ఈరోజు పొద్దున్న చెప్తే చూసాం. మేము పెట్టమని చెప్పలేం, మాకు అనవసరం, మీ పని మీరు చేసుకుపోండి అని చెప్పాం. అసలు 164 ఎక్కడ అని ఎన్నోసార్లు అడిగాం, చెప్పలేదు. రైట్, మీ పని మీరు చేసుకోండి అని చెప్పాం. సో ఇక్కడ ఉన్న పత్రికల వాళ్ళకి అందరికీ కూడా ఈ రోజుతో నేను కావచ్చు, నానిగారు కావచ్చు, ఇలా వచ్చి ప్రెస్ మీట్లు ఇవ్వడము, అతను మతి స్థిమితం తప్పి మాట్లాడే వాటికి, ఎందుకంటే అదే 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 చెప్తున్నాడు అతను. మీకు ఎప్పుడో 14 అండ్ మీకు 2024కి నేనేదో సిఐడికి లెటర్ రాస్తాను అన్నారు. నో, 2014 చేర్చండి, 2019 కూడా చేర్చండి. అందులో మేము పోరాటం చేస్తుండేది 2019-14 నుంచి చేస్తున్నాం. మీరు అందరినీ దానిలో 2014-19 రాయండి. ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడే నేను చెప్పా, తప్పు చేసిన వాడు ఈరోజు కాకపోతే రేపు కావచ్చు, ఎల్లుండి కాకపోతే దొరుకుతాడని చెప్పా. ఎస్, దొరుకుతారు, సస్పెండ్ అవుతారు. మీరు వర్రీ కావద్దు. మీకు మీరే లెటర్ రాసుకొనేసి నేను ఎంక్వైరీ చేయమన్నా అంటే ఎలాగొస్తుంది? రాయండి. 24 కాదు, దయచేసి ఇంకొక లెటర్ రాయండి. 2014 ఓటర్ లిస్ట్ చెక్ చేయాలి, 2019 చెక్ చేయాలి, 2024 కూడా చెక్ చేయాలి. ఆ లెటర్ రాయండి. సో ఇక్కడ అన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఏదైనా అడగదలుచుకుంటే అడగొచ్చు. అతని రోజు రోజుకి ఏదేదో చెప్తుంటాడు. అండ్ మెయిన్గా నేను కూడా రాసుకోవాల్సి వచ్చిందేమో, ఎందుకంటే మామూలుగా డగడమా మాట్లాడిస్తాను నేను. రైట్, నాయకుడు, ప్రజాస్వామ్యం, నాయకుడు లక్షణాలు, రాజకీయాలు అనేట భాషణలు ఇచ్చారు. నాకొక్కసారి మన చంద్రగిరి నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ తీరు జరిగింది, ఎవరు ఎన్నుకోబడ్డారు, ఎవరు నామినేషన్స్ వేశారు, ఏ నామినేషన్స్ ఎందుకు చించివేయబడ్డాయి, మొత్తం మీ వాళ్ళే ఎందుకు ఎన్నుకోబడ్డారు అనే డీటెయిల్స్ నాకు ఒకసారి ఇస్తే, నాయకుడు లక్షణాలు ఏంది, ప్రజాస్వామ్యం ఏంది, రాజకీయం అంటే ఏందని నేను మీకు డీటెయిల్గా వివరిస్తాను. అండ్ నెక్స్ట్ టైం మీరు ఇలా ఊరికే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కల్లోకి వచ్చింది అనకుండా పేపర్స్ తీసుకురండి. లేదు ఒక డిబేట్ రండి, ఇక్కడ కూర్చోండి అన్న, నేను మిమ్మల్ని ఏం చెయ్య, మీరు కూర్చోండి, మేము కూర్చుంటాం. మేము హత్యలు సమ్మెట్లు ఎత్తుకోవచ్చు, ఏం కొట్టం. మీరు అడగండి, నేను చెప్తా, నేను అడుగుతా, మీరు చెప్పండి. పిచ్చి పిచ్చి మాటలు రోజు ఎందుకు టైంపాస్? అదే చెప్పడం, మీకు పని పాటలే, ఎందుకంటే అక్కడ ఇక్కడ మొత్తంగా లేరు. సో ఇదే పని మీకు. యూ క్యారీ ఆన్ అన్న, యూ క్యారీ ఆన్. వీ హ్యావ్ రెస్పాన్సిబుల్ జాబ్ టు డూ. మేము ఒక సర్వీస్ చేయాలి, ఒక సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చాం. అండ్ విల్ క్యారీ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న అన్న వాళ్ళకి అందరికీ మీరు ఏదైనా అడగదలుచుకుంటే ఖచ్చితంగా అడగచ్చు. ఇతర అంశాలన్నిటి మీద కూడా నేనే డైరెక్ట్ గా ప్రభుత్వ పెద్దలకు లెటర్ రాశాను చేపట్టాలని. మళ్ళీ మీరు ఆరోపణలు చేయడంలో అర్థరహితం. మేము ఆరోపణలు ఈరోజు చేయలేదు కదా, మేము ఎప్పటి నుంచో చేసినప్పుడు అప్పుడే ఇచ్చేసేయాలి. మేము ఆర్టీఐ కట్టాం, డేట్లు నాని గారు కూడా చెప్తూ వచ్చారు. ఆ రోజు అడిగినప్పుడు ఆ రోజే లెక్కలు ఇవ్వాల్సింది. ఈరోజు ఎందుకు? ఈరోజు ఎందుకు? అప్పుడే లెక్కలు ఇవ్వాలి కదా. ఓట్ల గురించి నేను అప్పుడే ఫైట్ చేసేటప్పుడు పిచ్చిదాని లెక్క ఫైట్ చేశాను. మీరందరూ నన్ను నానిగారిని పిచ్చోని చూసినట్టు చూస్తారు. అప్పుడు చెప్పాల్సింది, అప్పుడు రాయాల్సింది. ఇప్పుడు అందుకనే 2014, 2019 కూడా చేర్చుకోమని నా మనవి. ఊరికే లెటర్, ఊరికే టైంపాస్ లెటర్ కాదు, ప్రొడక్టివ్గా, కన్స్ట్రక్టివ్గా. ఎందుకంటే వెన్ ఎవర్ వీ స్పీక్ వీ కమ్ విత్ ఎవిడెన్స్. వెన్ ఎవర్ వీ బ్లేమ్ ఆర్ ఎనీ అలిగేషన్, ఏ అలిగేషన్ ఉన్నా వీ కమ్ అప్ విత్ ప్రూఫ్. గాలి మాటలు ఏ రోజు చెప్పాలా, రేపు కూడా చెప్పం. అతనికి ఇచ్చే నా సలహా, గాలి మాటలు వద్దు. మా వాళ్ళకు పదవులు ఇచ్చుకునేది అవన్నీ మేము చూసుకుంటాం. మీరు 5 సంవత్సరాలు ఫెయిల్ అయినారు, మేము ఒక్క నెల కూడా కాకముందే తొందర. ఓపిక, ఓపిక పట్టన్నా, ఓపిక ఉండు, అన్నీ జరుగుతాయి. ఓపిక ఉండండి. పూర్తి స్థాయిలో పిచ్చోళ్ళై పిల్లల్ని తప్పుదారి పట్టించొద్దు. ఇంకొక్కసారి మా కుటుంబం పేరు, నా కోడల పేరు, నా పేరు మర్యాదగానే ఉండదు మీకు తీస్తే మాత్రం. నానిగారిక రాజకీయంగా మాట్లాడుకో. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అర్థం తెలుసా అన్న మీకు? తెలుసా? మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే దాన్ని అంటారు. రాజకీయంగా మేము ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అర్థం తెలుసా మీకు?
మా కోడల గురించి, నా పేర్లు, బాబు పేర్లు, దాన్ని క్యారెక్టర్ అసోసియేషన్. మా పేర్లు నీకు ఎందుకు? రాజకీయంగా నాని గారు మీరు పదే పదే నాని గారు చంద్రగిరి ఎమ్మెల్యే దాన్ని మీరు మైండ్కి ఎక్కించుకోవాలి, సుధారెడ్డి కాదు. సో మా పేర్లు జపించడం, ఎంతసేపు మమ్మల్ని ఎక్కిరించుకోవడం, ఒక 52 వయసు ఉండే మీరు పత్రికలో వాళ్ళని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒక బిగ్ స్క్రీన్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి నన్ను అవహేళన చేస్తే మీరు ఆడవాళ్ళకు మర్యాద ఇచ్చేది? అదే కదా ఆ బిడ్డలకు నేర్పించిండేది. ఆ పిల్లోడు నన్ను నోరు వారేసుకోండేది ఆ రోజు స్క్రూటినీ దగ్గర. మర్యాద నేర్చుకోండి, బిడ్డలకి నేర్పించండి దయచేసి. అండ్ ప్రశాంతంగా ఉన్న చంద్రగిరి రాజకీయంలో, చంద్రగిరి చరిత్రలో ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్ని తీసుకురాకండి. మీరు హత్యాయత్నానికి పూనుకొని మొన్న ఎలక్షన్ 13వ తారీఖుకి 14వ తారీఖు చేసింది క్షమించరాని తప్పు. మళ్ళీ అవే మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే పనులు చేయకండి. అని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం పాటించండి. అతను ఒక స్ట్రాటజిక్గా పని పాట లేదు కాబట్టి లేనిపోని అలిగేషన్స్ చేస్తూ ఏం చేయాలి? అలిగేషన్స్ చేస్తే అవును, ముఖ్యంగా నిన్న చెప్పారు డాడీ మమ్మీ అని. ఎస్ అన్న శాంక్షన్ చేసింది, రోడ్డు బాగాలేదని వీడియో పెట్టింది మేము, శాంక్షన్ అర్జెంటుగా ఎలక్షన్ వారం ముందు శాంక్షన్ చేసింది మీరు. కానీ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? ఆ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోవాలా? మీరు స్టార్ట్ చేసి ఎందుకు కంప్లీట్ చేయలేదు ఆ రోడ్డు, రాయలచెరువు రోడ్డు? కమిషన్ అడిగినారు, అతను ఈలేనన్నాడు, ఆపేశాడు. మేము కమిషన్ అవసరం లేదు, ఫస్ట్ పోయి రోడ్ వేయండి అని చెప్పాము, కంప్లీట్ అయింది. అది నాయకుడు అంటే. 10th క్లాసు, 4 డిగ్రీలు, అవగాహన లేదు మీకు. రైట్, ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అండ్ అన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అంటే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ముందు కూడా గొడవలు, కొద్దిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు ఫలితాలు వచ్చే దాని తర్వాత కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం నియోజకవర్గంలో ఉంది అనే భావన అందరిలో ఉంది మేడం. గాను అన్ని చోట్ల అన్ని రకాలుగాను ఎలా చిక్ పెట్టిపోతున్నారు? నేను ఎస్పీ గారికి కూడా అప్పీల్ చేస్తున్నా, నెక్స్ట్ టైం ఇలాంటి ఊరికే బేస్లెస్గా ప్రెస్ మీట్లు మాట్లాడే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని ఎస్పీ గారిని నేను అప్పీల్ చేస్తున్నా. దీనివల్ల ప్రశాంతంగా ఉండే చంద్రగిరి ఆల్రెడీ వీళ్ళ రాజకీయానికి, వీళ్ళ రౌడీజానికి భయపడే మాకు ఓట్లేశారు. మేము దాని నుంచి బయటకు వచ్చేసాం. ఎందుకంటే హత్యాయత్నం చేసింది చెవిరెడ్డి గారు, వాళ్ళ కుటుంబం, ఈరోజు చేస్తున్నారు. పోలింగ్ అయినాక ప్రశాంతంగా ఉండాలి. పీపుల్ మ్యాండేట్ ఇచ్చేశారు. ఓపిక 2029 ఒకటి, లేదా ఈ లోపుగా లోకల్ బాడీ ఎలక్షన్. మీ దారిలో మేము ఒకవేళ పోతే ఏంటి? మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఏ తీరున నడిపించారు చూడండి, అదే తీరున మేము పోతే మేము జస్ట్ పేర్లు రాసుకుంటాం అంతే. మీరు జెడ్పీటీసీ, మీరు ఎంపీటీసీ, మీరు సర్పంచ్ అని పేర్లు రాసి పెట్టేస్తాం అంతే. చేతగాక కాదు, కానీ మేము హ్యాపీగా ఎలక్షన్కి వెళ్తాం. ఎందుకంటే మీ వాళ్ళు మొత్తం ఇక్కడ వచ్చి చేరుతున్నారు. మీ ఎంపీటీసీలు, జెడ్పీసీలు, సర్పంచ్లు అందరు ఇక్కడ వచ్చి చేరుతున్నారు. మా వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. బ్రహ్మాండమైన ఎలక్షన్ నడుపుతాం. మీరు ఓపిక పట్టాల్సింది 2029 ఎలక్షన్కి. నెక్స్ట్ టైం మీరు ఏ అభియోగమైనా మోపేటప్పుడు ఇలా రోజు ప్రెస్ మీట్లు ప్రెస్ క్లబ్ కూడా రాలేరు. ఎందుకంటే ఇక్కడ కూడా ఏదో ప్రామిసులు చేసి చేతగాలి. మీరు గ్రాండ్ రిచ్లో, తాజ్లో పెడతారు. ఏం చేయాలి? అట్లా ఉంది. సో పీస్ఫుల్గా ఉండండి, ప్రశాంతంగా ఇంటికి పోయి నిద్రపోండి. పేపర్ తీసుకొచ్చి నాని అవినీతి చేశాడు, 19, 14 అవినీతి చేస్తే ప్రెస్ ముందుకు రాలేదే? అప్పుడే రావాలి కదా, ఆధారాలు తీసుకొని అప్పుడే రావాలి కదా. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడైనా మారిపోతుందా? 5 సంవత్సరాలు చంద్రగిరికి పులివర్తి నాని గారు ఎమ్మెల్యేగా ఉంటారు. మీరు దాన్ని మైండ్లో పెట్టుకోండి. అభియోగాలు ఏదో మోపేటప్పుడు పేపర్ తెచ్చి చూపించండి. మేము ఎప్పుడు వచ్చినా మీ తొడా పైన పేపర్లతోనే వస్తాం, చెరువుల పైన పేపర్లతోనే వస్తాం. చెరువుని కబ్జా చేస్తారా? చెరువుని కాపాడారా? చెరువుని కబ్జా చేస్తారా? ఫైట్ చేస్తామన్నా. మీరు మా స్థాయిని రోజుకు పెంచుతున్నారు. మీరు ఏదేదో పిచ్చిగా వాగేసి మీ దీన్ని తగ్గించుకుంటున్నారు. చేయకండి. విలువలతో కూడిన రాజకీయం దయచేసి చేద్దాం. నా హంబల్ రిక్వెస్ట్ మీకు. ఈ చంద్రగిరిని ప్రశాంతంగా పెడతాం. నెక్స్ట్ టైం ఇలా పిచ్చిగా మాట్లాడితే మా చెవన్న నేనైతే కోర్టుకు వేయడం ఒకటి. అండ్ ఎస్పీ గారికి నేను పర్సనల్గా ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తున్నా, దయచేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతుంది. ఎస్పీ గారు దయచేసి ఈ వేగ్గా ప్రెస్ మీట్లు పెట్టేసి ఏమంటావు చేసేది దయచేసి మీరు అరికట్టాలి. దానివల్ల ఎవ్వరికి లాభం లేదు, కానీ అంత ప్యానిక్ అయిపోతారు, డిస్టర్బ్ అవుతారు.
ఇప్పుడిప్పుడే భయం గుప్పటి నుంచి అందరూ బయటకు వస్తున్నారు. అంతే ప్రశాంతంగా ఉండాలి చంద్రగిరి. సో మీ అందరి సహకారం కూడా కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. డెవలప్మెంట్ నేను మహిళగా వెళ్తాను. అమ్మ మీరు మాట ఇచ్చాను. నా దగ్గర ఇంత పెద్ద బుక్ ఉంది. ఇక్కడ ఈ ప్రాబ్లం, ఇక్కడ నీళ్లు లేదు, ఇక్కడ ట్యాప్ లేదు, ఇక్కడ ఇది లేదు, మాకు పెన్షన్ రాలేదు, రేషన్ రాలేదు, అవన్నీ నేను అందరికీ మాట ఇచ్చి వచ్చా. అవన్నీ చేసుకుంటూ వెళ్తా అంతే. నాన్నగారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారు మా నాయకుడు. ఎందుకంటే నా వంతు నేను మా ఎమ్మెల్యే గారు మండే గ్రీవెన్స్ ఉంటుంది, ఇస్తాం, చేయించుకుంటాం. నా వంతు నేను అందరికీ తోడుగా ఉంటాను. అదే చెప్పడం. నన్ను షాడో ఎమ్మెల్యే అని బాక్సులు కట్టేసినా ఇంకొకటి వేసినా ఫరక్ లేదు. నేను వెళ్ళి ప్రజాసేవలో పూర్తి స్థాయిలో అంకితం అవుతాను. అన్ని సమస్యల్ని నా వంతు నేను చేస్తూ వెళ్తాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.